అందరికీ నమస్తే, వెల్కమ్ టు మన సమతారెడ్డి స్టూడియో. ఇవాళ ఫస్ట్ ప్యూర్ మష్రూమ్ సిల్క్ శారీస్ చూద్దాము. ఆ తర్వాత వేరే శారీస్ ఉన్నాయి, అవి కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నాయి. సో ఫస్ట్ సెట్లో నేను చూపించే కలర్ పింక్ కలర్లో చిన్న చిన్న బూటా మనకి ఇట్లా వస్తుంది మోటివ్స్ లాగా. ఆ తర్వాత ఎడ్జ్కి ఈ బాన్నీది ఏదైతే ఉందో అది చాలా హైలైట్, శారీకి హైలైట్ అంటే అది. ఇక్కడ ఎడ్జ్కి కూడా ఒక ఫ్లోరల్ డిజైన్ కంటిన్యూ అవుతుంది, బ్యూటిఫుల్గా మోటివ్స్ వస్తుంది, చిన్న చిన్న మోటివ్స్ కూడా వస్తాయి. ఈ ఎడ్జ్కి ఇక్కడ మనకి ఇది ఉంది కదా బాన్నీది, ఇది కంప్లీట్ వీవింగ్లో చాలా లైట్ వెయిట్ ఉన్న మష్రూమ్ సిల్క్ శారీస్. ఓన్లీ 2850లో అవైలబుల్ ఉండి బ్రాడ్ రిచ్గా మనకి పళ్ళు పాటు వస్తుంది. కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా కొంచెం ఇలాగే సిమిలర్ ఉంది, పర్పుల్ బ్లౌజ్ వచ్చింది. వాష్ కేర్ ఏంటంటే ఫస్ట్ టైం మ్యాండేటరీ డ్రై వాష్ ఇచ్చిన తర్వాత హోమ్ వాష్ చేసుకోవచ్చు. ఫస్ట్ 1-2 టైమ్స్ డ్రై వాష్ తర్వాత చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసే ముందు మనం ఫస్ట్ హైట్ చెక్ చేద్దాం. అండ్ ట్రస్ట్ మీ చాలా లైట్ వెయిట్ ఉన్నాయి శారీస్. ఇది వచ్చేసి హైట్ చూపించేసిన 5'8" వాళ్ళకి కూడా వస్తుంది, 45 ఇంచెస్ ఉంది. అండ్ ట్రాన్స్పరెంట్ ఎక్కువ లేదు. రెడ్ కలర్ దానికి కాంబినేషన్ మనకి గ్రీన్ వచ్చింది, రెడ్ కలర్ బ్లౌజ్. ఇది పళ్ళు, బ్లౌజ్ వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్, మంచి బ్రైట్ బాటిల్ గ్రీన్ విత్ బార్డర్. నెక్స్ట్ కలర్ ఈ పర్పుల్కి మాత్రం ఏంటంటే మనకి సెల్ఫ్ వచ్చింది కదా బ్లౌజ్, సెల్ఫ్ బ్లౌజ్ వచ్చింది. దీనికి కావాల్సిన మన దగ్గర ఉన్న కాంట్రాస్ట్ ఏదైనా మగ్గం బ్లౌజ్ పేరప్ చేయొచ్చు, బట్ దీనికి మాత్రం రావడమే మనకి మోనో వచ్చింది. దీని తర్వాత నెక్స్ట్ కలర్ ఈ బ్లూ కలర్. ఈ బాందీలో కూడా మీకు ఇక్కడ కలర్స్ తెలుస్తుంది కదా, ఇందులో ఎల్లో వైట్ వచ్చినాయి, ఇంతకుముందు దాంట్లో కూడా వేరే కలర్స్ అట్లా వస్తూ ఈ పళ్ళు రిచ్గా మంచి పింక్ కలర్, రాణి పింక్ బ్లౌజ్. కొత్త ప్యాటర్న్ బాగున్నాయి. ఆరెంజ్, ఈసారి ఈ మధ్య ప్రతి సెట్లో మనకి ఆరెంజ్ చూస్తున్నాం కదా, సో దీంట్లో కూడా ఒక ఆరెంజ్ అవుతుంది. సో ఆరెంజ్లో ఆరెంజ్ అండ్ వైట్ వచ్చినాయి బాన్నీ వీవింగ్లో. పళ్ళు అండ్ బ్లౌజ్. ఇప్పుడు వరుసగా మనము సాఫ్ట్ సిల్క్ శారీస్ చూద్దాము. ఈచ్ ఓన్లీ 1450 శారీస్. ఫస్ట్ కాంబినేషన్ నేను చూపించేది బ్రౌన్, ఎడ్జ్కి వచ్చేసి మనకి ఫ్లోరసెంట్ ఎల్లో వస్తుంది, కంప్లీట్ వీవింగ్. ఈ వేవ్స్ కనిపించే ప్యాటర్న్ కానీ ఎవ్రీథింగ్ కూడా వీవింగ్లో. ఉల్టా సైడ్ చూసే ముందు పళ్ళు చూడండి, గ్రాండ్గా రిచ్గా ఉంది, మంచి ఎల్లో వచ్చింది. ఈ ఎల్లో బ్లౌజ్ రావడం కూడా మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ తీసుకునేలాగా దీంట్లో మీకు ఏవి కనిపించట్లేదు ఈ కలర్లో, వేరే కలర్లో అయితే చూపిస్తుంది కానీ ఇట్లా కాంట్రాస్ట్ వచ్చింది. ఇప్పుడు దీంట్లో మనం హైట్ లైట్ మెజంతా పింక్ కలర్, ఇది మరీ రెడ్ కాదు, లైట్ మెజంతా పింక్. హైట్ చూసిండు కదా, ట్రాన్స్పరెంట్ ఎక్కువ ఉండదు, డైరెక్ట్గా వాషబుల్ శారీస్, ఏమీ టెన్షన్ లేదు. దీనికి కూడా ఎల్లో వచ్చింది కాబట్టి యాక్చువల్గా అన్నిట్లో ఎల్లోలు మీకు స్పష్టంగా తెలియదు, వేరే దాంట్లో అయితే చూద్దాం బ్లౌజ్కి ఎట్లా వచ్చింది కానీ. సో దీంట్లో చూపించే కన్నా బ్రైట్ బ్లౌజ్ వచ్చినప్పుడు నేను చూపిస్తాను. సో లైట్ మెజంతా పింక్, ఇది కొంచెం రెడ్ లాగా అనిపిస్తుంది కానీ లైట్ మెజంతా పింక్, దీనికి ఎల్లో కాంబినేషన్. నెక్స్ట్ ఈ డార్క్ కాపర్ సల్ఫేట్ బ్లూ, దీనికి కూడా అంతే ఎల్లోనే కాంబినేషన్ వచ్చింది. ఇదేంటంటే గిఫ్ట్ పర్పస్ ఇవ్వడానికి లేకపోతే బయట కట్టుకోవడానికి కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో బాగా రిచ్గా కనిపిస్తుంది, బట్ ప్రైస్ మాత్రం తక్కువ ఉంటుంది. 1450. అట్లాంటి క్వాలిటీలో తక్కువేం లేదు, బాగుంది. ఇందులో చూపిస్తారు బ్లౌజ్. ఏంట్రా ఇందులో బ్లౌజ్ చూపిద్దామంటే ఇందులో ఎల్లో వచ్చిందా, ఉందా రెడ్? నేను అనుకున్నా ఇదేంటి ఇంకా ఎల్లో రెడ్ పైపింగ్ అండ్ ఇక్కడ చూడండి బ్లౌజ్. చూస్తున్నా హ్యాండ్స్కి బ్యాక్ అండ్ ఫ్రంట్ తీసుకోవడానికి డిజైన్. పింక్ కూడా అవైలబుల్ ఉంది. ఆల్మోస్ట్ అన్నిటికీ ఎల్లోనే బ్లౌజెస్ వచ్చినాయి, బికాస్ యాప్ట్గా కూడా ఉన్నాయి, ఏదో ఫర్ ద సేక్ రాలేదు, యాప్ట్గా ఉన్నాయి. పింక్ పళ్ళు, బ్లౌజ్. తర్వాత క్రీమ్ బేస్డ్ హాఫ్ వైట్, ఈ దానికి రెడ్ వచ్చింది. ఓన్లీ 1450లో శారీస్ తెప్పించుకున్న తర్వాత ఫీడ్బ్యాక్ ఇవ్వండి. రెడ్ బ్లౌజ్. సో ఇవాళ చూపించిన శారీస్ మీకు నచ్చ పని అయితే నంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.